60,000 ఒక ముస్లిం అతను నాకు అప్పిచ్చినాడు. అంటే వస్తువులు ఇచ్చినాడు, పాత రేకులు, పాత సామాన్లు అన్నీ కూడా ఎదుర్కొని వచ్చేసినాను మందిరం కోసమని. ఊరికే అప్పిస్తానంటే, అయితే అప్పు తీర్చలేని పరిస్థితి అయిపోయింది. ఎంతవరకు వచ్చిందంటే ఆయన ప్రతిరోజు ఉదయాన్నే వచ్చేసేవాడు. ఏ ఫాదర్ బాహరావు కబ్దేత మేరా పైసా ఉనే వైసా బోల్ అట్లా చెప్పేటోడు. నాకు 5 గంటలైతే ఆయనే గుర్తొచ్చేవాడు. ఏ ఫాదర్ బాహరావు కబ్దేత మేరా పైసానని. నేను ఆయన అరకముందే ముందొచ్చి భాష అన్నా క్యా సాబ్ కబ్దేత పైసా దేతు 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 అని అంటే ఓకే సైకిల్లో వెళ్ళిపోయేవాడు ఆయన. దరిదాపుగా 6 నెలలు ఆయన దేవుడు ఓకి బట్టి ఇచ్చిన. నేను అన్నాను, ప్రభా తీరిస్తే అప్పు తీర్చు, లేకుంటే నన్ను ఏదో ఒకటి ఏంది గొడవ. పొద్దున్నే ఎవరు లేయకముందే వచ్చేసి ఆయన ఏ ఫాదర్ బాహరావు అంటాడు. దయచేసి ప్రభా ఇంకో పని చేయి, నువ్వు బాహరావు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుని మహాకృప. ఒక శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంది. ఎవరో కొత్త ఆయన వచ్చి చర్చిలో కూర్చున్నాడు. ఎర్రగా బాగా పొడుగుట ఆయన, మంచిగా పాటలు పాడి వాక్యం చెప్తా ఉంటే వినేసి అందరు వెళ్ళిపోయినారు. ఆయన మాత్రం నిలబడినాడు. బ్రదర్ మీ ఇల్లు ఎక్కడ అన్నాడు. మా ఇల్లు ఆ నిమ్మనపల్లి క్రాస్ రోడ్లో ఉంది సార్ అని. నేను మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇంటికి ఒకసారి వస్తానన్నాడు. మీరెవరు సార్ అంటే నేను వచ్చి చెప్తాలే అన్నాడు. ఎవరు భయ్యనా స్వామి అని. ఎప్పుడు వస్తామంటే బేస్తవారం అన్నాడు. సరే రండి అన్నాను. బేస్తవారము మేమేదో మా తాకత్తు కొద్దీ, నా భాషలో చెప్తా, తాకత్తు కొద్దీ చికెన్ తెచ్చుకొని కొంత కూర చేసి అన్నం చేసి వాళ్ళ కోసం కాసుకుంటే ఆ అన్నం కోసం భార్యాభర్త ఇద్దరు వచ్చినారు. లేదు మొదట ప్రార్థన చేసుకుందామన్నారు. మేము వీళ్ళు మాకంటే భక్తులుగా ఉన్నట్టుండారే స్వామి అని మోకాళ్ళు ఉంటే ఆ అక్క అన్న ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండరు. ఏమన్నా తెలుసా, ప్రభువా మీ దాసుని మాకు చూపెట్టిన మేము ఇవ్వకుండా ఇంతకాలం ఆలస్యం చేసినందుకు క్షమించు ప్రభా అని. నాకేమైపోయింది తెలుసా, ఏమి ఇవ్వాలని వచ్చినారబ్బా, ప్రభు ఏం చెప్పినాడు ఈయనకి ఇవ్వాలనని. వీళ్ళు చెప్పే ప్రతి మాట నా బుర్రలో యేసు ప్రభు పక్క లేదు, వీళ్ళ మీదే ఉంది. ఏమి ఇస్తారు, ఏమి చెప్పినాడు దేవుడు, ఏమి ఇస్తారు అని. ప్రార్థన అయిపోయి మూతులు దుడుచుకున్నారు. నా పానము ఏమి ఇస్తారు, ఏమి చెప్పినాడు దేవుడు అని ఇదే ఉంది. మొత్తానికి ఆ అక్క వ్యానిటీ బ్యాగ్ తెరిచి ఇంత పెద్ద బండలు ఇచ్చింది నాకు. బండలు అంటే ఒళ్ళు దుద్దుకునేటివి కాదు, అన్ని నోట్లు కట్టలు ఎంత ఇచ్చింది. నేను